యేసుప్రభువారు శిలువలో పలికిన 5వ మాట అండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలోనండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఇక్కడ 5వ మాటలోనండి యేసుప్రభువారు ఇక్కడ రాయబడినట్లుగా అప్పటికి అంతా సమాప్తమైనదని ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుకొంచున్నానని చెప్పి యేసుప్రభువారు 5వ మాటగా శిలువలో పలకడం జరిగిందండి. ఈ మాటలో లేఖనములు నెరవేరినట్లుగా అన్న విషయానికి వస్తేనండి, మన యేసుప్రభువారు పుట్టుక దగ్గర నుంచి ఆయన చనిపోవడం వరకు కూడా మొత్తం అంతా కూడా లేఖన ప్రకారంగానే జరిగిందండి. బైబిల్లో ఆయన పుడతారని, ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వస్తారని, తర్వాత శిలువలో మరణిస్తారని, ఇవన్నీ కూడా లేఖనాల ద్వారానే ముందుగానే రాయబడి ఉన్నాయండి. అనేక మంది ప్రవక్తలు ప్రవచనాల ద్వారా ఇందులో మనం రాయడం చూసామండి. కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే దావీదు గారిని మనం ఒక ప్రవక్తగాను ఒక రాజుగాను కూడా అనుకుంటామండి. దావీదు గారి విషయంలో 22వ కీర్తన, అలాగే కీర్తనలో 69వ కీర్తనలో కూడా యేసుప్రభు వారి శిలువ శ్రమల గురించి చాలా విషయాలు రాయబడి ఉంటాయండి. 22వ కీర్తన చూసినట్లయితేనండి, మనం కీర్తనలు 22 15వ అధ్యాయం అండి, 15వ వచనం. ఇక్కడ చూసినట్లయితే నా బలం ఎండిపోయి చిల్లపెంకు వలె అయ్యను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నదని చెప్పేసి దావీదు గారు ముందుగానే ప్రవచించడం జరిగిందండి. దావీదు గారికి యేసుప్రభు వారికి మధ్యలో చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుందండి, దాదాపు 1000 సంవత్సరాలు ఎంతో. ఆ టైంలోనే యేసుప్రభు వారు సిలువలో ఈ విధంగా శ్రమ పొందుతారని చెప్పి దావీదు గారు ప్రవచించడం జరిగిందండి. అది ఇక్కడ దావీదు గారు ఈ విధంగా సిలువ శ్రమల గురించి చెప్పడం జరిగిందండి. యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయన పలికే విధానం అండి. మొత్తం ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నా బలం ఎండిపోయి చిల్లపెంకు వల్ల అయ్యను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నదంటే మనం శారీరకంగా చూసినట్లయితే అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటేనండి, బాగా దాహమైనప్పుడు అలాంటి పరిస్థితులు. ఇంకా నాలుక అంటుకుపోయిందంటే నోట్లో ఇంకా అసలు ఏమీ తడి లేనట్టు అలాంటి పరిస్థితి అనమాట అండి. అలాంటి పరిస్థితిలో యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆయన ఏమన్నారు, నేను దప్పుకొంచున్నానని చెప్పడం జరిగిందండి. అయితే ఇది శారీరకమైన దాహం కాదండి. ఇక్కడ మనకి ఆయన పరిస్థితి చూస్తుంటే మొత్తం అంతా శారీరకంగానే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఆయన లోపల ఉన్న దాహం మాత్రం వేరనమాట అండి. యేసుప్రభు వారు అలాగా చెప్పడం జరిగింది. అయితే మనకి యేసుప్రభు వారి గురించి మనం అనేక వచనాల్లో తెలుసుకున్నాం. అనే ఊరిలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభు వారు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి అనేక మందికి ఆయన ద్రాక్షారసాన్ని పోయమని చెప్పారు. ఆ విధంగా యేసుప్రభు వారు ఈ లోకంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశారండి. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగల గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా ఈ లోకంలో మన కొరకు, మన పాపాల కొరకు ఆయన బలైపోయారు. మన పాపాలు ఎంత భయంకరమైనవి అంటే ఆయన మోయలేనంత బరువు అయిపోయినాయండి. మన అందరి పాపాలు కూడా సిలువలో ఆయన మోయలేనంత బరువు ఆయన భరించారండి. భరించి మన పాపాలు, మన దోషాల వల్ల ఆయన అనేకమైన నిందలు కూడా ఒక్కొక్కసారి, ఇప్పుడు మనం ఏమన్నా మాటలంటే దెబ్బలాడుకోవడం ఇవన్నీ వేరు, కానీ నిందలు పడడం వేరండి. అది కొంచెం వేరుగా ఉంటుంది. ఎలా అంటే నింద అనేది ఏంటంటే మనం చెయ్యింది మన మీద పడడం, మనం చేసిన వాటికి మనం భరించడమే ఒక్కొక్కసారి కష్టం. అలాంటిది చేయలేని నిందలు కూడా యేసుప్రభు వారి మీద వేయడం జరిగిందండి. ఆ నిందల విషయానికి వస్తే ఆ నింద కూడా చాలా భయంకరమైన నింద ఆయన మీద పడడం మనం చూసామండి. అదేంటంటే దేవదోషం చేస్తున్నాడండి. యేసుప్రభు వారు ఎవరండి? దేవుని కుమారుడు. ఆయనే దేవుడు, ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన మీద ఎలాంటి నింద పడిందండి? దేవదోషం చేస్తున్నాడు, ఈయన దేవదోషం చేస్తున్నాడనే నింద యేసుప్రభు వారి మీద పడిందండి. ఆ ఒక్క నింద వల్ల, అలాంటి పరిస్థితుల వల్లే కదండి యేసుప్రభు వారిని సిలువేశారు. దేవుడికి వ్యతిరేకంగా ఈయన అన్నీ చేస్తున్నాడని చెప్పే కదా ఆ యూదులందరూ కూడా ఈయన మీద పగబట్టి ఆయన సిలువకు అప్పగించారు. అలాగా ఆయన చేయని దానికి అలాంటి నిందల్ని ఆయన భరించాల్సి వచ్చిందండి. అదంతా కూడా మన పాప భారం, మన దోష భారమేనండి. ఆయన సిలువ శ్రమల్ని నేను ఒక్కొక్కసారి అన్న వాక్యం విన్నప్పుడు, రీసెంట్గా దీనికోసం ప్రిపేర్ అవుదాం అని చెప్పి వాక్యం వింటున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలుస్తుంటాయి కదండి. ఏదన్నా విన్నప్పుడు మనం ఇంతవరకు చెప్పుకుంటున్నాం కదా, కొరడా దెబ్బలతో కొట్టారు ఆయన్ని అలా అని చెప్పేసి. ఆ కొరడా దెబ్బలతో కొట్టడం అనేది నేను ఫస్ట్ టైం వినమండి. అది చాలా భయంకరమైన శిక్ష అని చెప్పి మన అందరికీ తెలుసండి. ఇలా వెనక్కి లాగినప్పుడు అయ్యగారు చెప్తుంటారు, పొంకెళ్ళు ఉంటాయి, మాంసాన్ని వెనక్కి తీసుకొచ్చేస్తూ ఉంటుంది అది కొట్టినప్పుడల్లా ప్రతిసారి.
కానీ ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందంటే అండి, ఆ ప్రదేశంలో యెరూషలేము ఆ ప్రాంతంలో ఇదివరకు శిక్షలు ఆ యూదా ప్రజలు ఆ విధంగా అమలు చేసే టైంలోనంటండి, దానికి ఆ కొరడా దెబ్బల శిక్షకు బలైన వాళ్ళంట ఆ బాధ భరించలేక సైన్స్ ప్రకారంగా ఒకటి ఉంటుందండి, ఏంటంటే ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత బాధ అది ఇంకా శారీరకంగా కాదండి, మనసుకి వెళ్ళిపోతుంది. మనసుకి వెళ్ళిపోయి మనసు డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. మనసు డిస్టర్బ్ అయిపోయి అది సైంటిఫిక్గా ఉంటుందండి, మామూలుగా సైన్స్ చదువుకునే పిల్లలకి తెలుస్తుంది. అదేవిధంగా ఈ శిక్షణ మనం తీసుకున్నట్లయితే ఆ కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఏమవుతుందంట, చాలామంది ఆ బాధను భరించలేక ఇంకా బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు పిచ్చివాళ్ళ కింద అయిపోయారటండి. పిచ్చివాళ్ళ కింద ఆ శిక్ష పొందిన తర్వాత వాళ్ళు ఇంకా స్టేజ్ నుంచి బయటకు రాలేక పిచ్చివారుగా మారిపోయిన వాళ్ళు ఉంటారంట. అదేవిధంగా ఇంకా భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటండి. అయితే యేసుప్రభు వారు ఏమన్నారండి, ఆయనది పాలుగారే దేహం, ఆయనలో ఏ పాపం లేదు, ఏ శోధన లేదు. అయినప్పటికీ కూడా ఆయన అలాంటి అతి పరిశుద్ధమైన శరీరాన్ని మన పాపాల కోసం మన కోసం సిలువలో ఆయన పెట్టారండి. పెట్టి ఆయన ఎంతగానో మన పాపాలు భరించారండి. భరించి మన కోసం బలి అయిపోయారండి. ఆయన శాపగ్రస్తమైన మరణం ఎవరి కోసం అండి, మన కోసమే ఆయన ఆ సిలువలో భరించారు. ఇంకో విషయానికి వస్తే మనం యేసుప్రభు వారు సిలువలో నాకు దాహం అవుతుందని చెప్పినప్పుడు ఆయన చుట్టూ ఎవరున్నారండి, రోమా సైనికులు ఉంటారు కదా. రోమా సైనికులు ఉండి అప్పటికే ఈయన్ని చాలా బాధలు పెట్టారు. చాలా బాధలు పెట్టి చాలా విధాలుగా హింసించి ఆయన అంగీని చీల్చేసి చీట్లేసి అవన్నీ చేశారంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరమైందో మనం ఆలోచించుకోవచ్చండి. అక్కడ ఎవరో కూడా యేసుప్రభు వారి పట్ల జాలి కలిగి ఉన్నవాళ్ళు ఎవరో లేరండి. మనమైతే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, లోకపరంగా ఇప్పుడు మనల్ని ఎవరైనా తక్కువగా మాట్లాడతారు. ఇప్పుడు మనం బాధపడుతుంటే మనల్ని చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఉంటుంటారు లోకంలో, లేకుండా ఉండరు. మనం అందరం మనుషులం కాబట్టి మనకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఏదైనా బాధపడితే ఒక్కొక్క టైంలో మనం సంతోషపడవచ్చు. అది మన మానవ నైజం. కొంతమంది అలా సంతోషపడతారు. అలా సంతోషపడినప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ విషయం చెప్తే వాళ్ళు సంతోషపడతారని తెలిసినప్పుడు మనకున్న బాధ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేం వాళ్ళ ఎదురుగా. వాళ్ళతో మనసు విప్పి మాట్లాడలేము. మనకున్న బాధను వాళ్ళతో చెప్పడం కన్నా ఇంకెందుకులే నోరు మూసుకుని ఊరుకోవడం మంచిదనే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే యేసుప్రభు వారు ఈ లోకంలో ఎలా జీవించారంటే, ఆయన సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవునిగా ఆయన ఈ లోకంలో ఉన్నారు. ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడుగా కూడా ఆయన సంపూర్ణంగా ఆయన బాధ్యతను నిర్వర్తించారు. ఈయన దప్పిగొంచున్నారని చెప్పినప్పుడు ఆ చుట్టూ ఉన్న సైనికులు ఏం చేశారంటే ఆయనకి చేదు చిరకనే ఇచ్చారటండి. యేసుప్రభు వారికి తెలుసండి ఆ టైంలో ఆయన దప్పికొంచున్నానని ఆయన చెప్పడానికి అది ఆత్మీయ అర్థం, అది వాళ్ళకి అర్థం కాదని. అదేవిధంగా వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారంటే, వాళ్ళకి ఆత్మీయ జ్ఞానం లేకపోవచ్చు కాబట్టి దాన్ని శారీరకంగానే తీసుకుని ఇంకా బాధపెట్టాలన్న ఉద్దేశంతో ఆయనకి చేదు చిరకని ఇచ్చారండి. అయితే చేదు చిరకని ఇస్తున్నారని చెప్పి దానివల్ల యేసుప్రభు వారికి ఏం ఉపయోగం లేదండి. కానీ ఆయన సంపూర్ణ మానవుడిగా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన హేళన చేస్తారని తెలిసినప్పటికీ కూడా ఆ శరీరం యొక్క బాధను ఆయన ఏమీ దాచుకోకుండా, వాళ్ళకి అర్థమయ్యేది ఇదే అర్థమవుతుందని తెలిసి కూడా ఆయన పరిపూర్ణంగా ఆయన చెప్పాలనుకున్నది. సిలువలో ఆయన పలికిన 7 మాటలు కూడా ఈ ప్రపంచానికి గొప్ప వర్తమానం అండి. ఈ మాట పలకడం ద్వారా ఇది పక్కదారి పట్టి ఇది వేరే విధంగా అయిపోతుందని ఆయన ఆగిపోలేదండి. ఆగిపోయి ఉంటే కనుక మనకి లోకంలో రక్షణ కార్యాలు జరగవండి. కాబట్టి యేసుప్రభు వారు ఆ విధంగా పలికినప్పుడు ఆ చేదు చిరకని ఇచ్చారండి. ఇచ్చినప్పుడు యేసుప్రభు వారు దాన్ని ఏం చేశారు, ఈ చేదు చిరక అని చెప్పి వదిలేలేదు కదండి, దాన్ని ఆయన తీసుకున్నారు. దీన్ని మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే ఈ లోకంలో మనం ఆయన కలిగిన దాహం ఏంటండి, ఆత్మీయ దాహం. ఆయన ఎన్ని శ్రమలు పడ్డా, ఎన్ని చేసినా, ఎన్ని కష్టాలు పడ్డా మన కోసం ప్రాణం పెట్టినంతగా సిలువలో ఆయన ప్రేమను కనపరిచారు. ఇదంతా ఎందుకంటేనండి, ఆయన మనల్ని రక్షించుకోవడానికి. అలా అని చెప్పి మనం ఏమి పవిత్రులం కాదు, మనం గొప్పవారం కాదండి. అయినప్పటికీ మన పాపాల నిమిత్తం ఆయన బలైపోయి మనల్ని రక్షించడానికి. అంటే మనం ఈ లోకంలో మన వెల ఎంత గొప్పదో మనం గుర్తించుకోవాలండి. ఈ చివరి రోజుల్లో ఏంటంటే మనకి అన్నీ జరుగుతూ ఉన్నాయండి, చుట్టూ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఈ మారిపోతున్న పరిస్థితులను బట్టి ఈ ఆత్మీయతను మనం ఎలా కాపాడుకోవాలి అన్న విషయాన్ని మనం క్షణం గుర్తు చేసుకోవాలండి. ఇప్పుడు యేసుప్రభు వారు సిలువలో చేసిన అంత త్యాగానికి మనం ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే, మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఇంకా కొంతమంది
ఆయన చేసిందే ఎందుకు చేశారంటే ఎంత త్యాగం, పాపులమైన మనం మారు మనసు పొందాలని, దేవుని రక్షణ కార్యం జరగాలని, ఆత్మలో రక్షింపబడాలని. మనలో ఏ ఒక్క ఆత్మ కూడా నష్టపోకూడదు, ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి యేసుప్రభు వారు అంత శ్రమ పడ్డారండి సిలువలో. అయితే చర్చిలకు వస్తున్నామండి, మనం వస్తున్నాము, కొంతమంది బాప్తిసం తీసుకున్నాం, కొంతమంది తీసుకోలేదు. అయితే యేసుప్రభు వారు రక్షణ కార్యం గురించే కదండి ఇదంతా చేశారు. అయితే మనలో ఇంకా బాప్తిసం తీసుకోలేని వాళ్ళు అనేక మంది ఉన్నారండి. మనం ఎంత విశ్వాసులమైనా, ఎంత మారు మనసు పొందినా, ఏది చేసినా మనకు బాప్తిసం లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేమండి. ఈ లోకపరంగా మనకు అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు, అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ అవన్నీ దేవునికి అప్పగించి మన ప్రభువా నీ చిత్తమైతే కనుక నీలో నేను ముందుకు సాగుతున్నానని చెప్పేసి ఎవరైతే నిజంగా మారు మనసు పొంది దేవుడి కోసం జీవించాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా రక్షణ విషయంలో, బాప్తిసం విషయంలో వెనకడి వేయకూడదండి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత మన అందరికీ తెలుసు, ఏ రోజు ఎవరు ఎలా ఉంటామో తెలీదు. కోవిడ్ వచ్చి పోయిందని అనుకుంటున్నాం కానివ్వండి, దాని ఎఫెక్ట్ చాలా ఇదిగా ఉంది. బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు, ఇంకా రకరకాలుగా. కోవిడ్ అనే కాదండి, రకరకాల సమస్యలు పెరిగిపోయినాయి ప్రస్తుతం మనకున్న ఫుడ్ని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి. మనం ఎంత దేవుడి గురించి మనం బల్లగుద్ది చెప్పే అంత విశ్వాసం మనలో ఉన్నా, మనం ఎంత గట్టిగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వారమైనా, ఏదైనా మన ఆత్మ రక్షింపబడాలంటే ముందు మనకు బాప్తిస్మం ఉండాలండి, మనకు మారు మనసు ఉండాలి. దేవుడు చేసిన రక్షణ కార్యం మనలో జరగాలంటే మనం పరలోకం వెళ్ళాలంటే మనకి బాప్తిస్మం ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలన్నది మనం చూసుకోవాలి. మనం బాప్తిస్మం తీసేసుకుని బాప్తిస్మం తీసుకోవడం ఏదో ఒక ఆనవాయితీలాగో లేకపోతే అదేదో క్రెడిట్ లాగో మనం అలా చేయకూడదండి. చిన్నపిల్లలు చాలామంది బాప్తిస్మం తీసుకుంటున్నారు, వాళ్ళకి బాప్తిస్మం అంటే ఏంటో తెలియదు. తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తున్నారు, బాప్తిస్మం విషయంలో బిడ్డలను వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కో పరిస్థితుల్లో వాళ్ళే ఉంటారు, తల్లిదండ్రులకి ఈ పిల్లలకి ఇంకా ఏమీ తెలియదు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేస్తారు. కాకపోతే మనం ఏం చేయాలంటే పెద్దవారిగా పిల్లలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు వాళ్ళని సరైన దారిలో నడిపించాలి, ప్రభు గురించి చెప్పాలి. ఇలా ప్రభు చేసిన త్యాగం గురించి, ఆయన చేసిన కార్యాల గురించి పిల్లలకి చెప్తా మనం వాళ్ళని పెంచుకోవాలి. వాళ్ళ దారి తప్పిపోకుండా మనమే కాపాడుకోవాలండి. అలా ఉండాలంటే ముందు మనమే దేవుని మార్గంలో సక్రమంగా ఉండాలి, బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా దేవుని నామాన్ని వ్యర్థంగా ఎవరి ముందు కనపరచకూడదు. దేవుడికి మన ఆధిక్యతలు ఏమీ అక్కర్లేదు. సిలువ మీద అయినా నేను దప్పుకొనిచున్నానని ఆత్మల రక్షణ కోసం ఎందుకన్నాడండి? మనకి ఈ లోకంలో మనకు అనేకమైన దాహాలు ఉంటాయి, ధనదాహం ఉంటుంది, ఇంకా అనేకమైన దాహాలు ఉంటాయి. కొంతమందికి అధికారం అంటే దాహం, కొంతమందికి ఏమో గొప్ప పేరు రావాలని దాహం ఉంటుంది, కొంతమందికి ఉద్యోగాలు పిచ్చి, కొంతమందికి ఏదో ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందండి ఈ లోకంలో మనం మనుషులుగా. అయితే అవన్నీ ఏమన్నా మనల్ని రక్షిస్తాయా అంటే అస్సలు రక్షించండి. దానివల్ల మనకు ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగం ఉండదు, మన నరకానికి తీసుకెళ్తాయి అవన్నీ కూడా. కానీ మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మనం ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా మనలో ఉండొచ్చు. కానీ మనలో రక్షణ కార్యాలు జరుగుతున్నాయా లేదా అన్నదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితం ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నా ప్రభావితం అవుతున్నారా, వాళ్ళు ఏమన్నా మనల్ని చూసి క్రీస్తుని అవమానపరచకుండా ఉండే పరిస్థితులు మనలో ఉన్నాయని చెప్పి మనం దినదినము ఆ విషయం గురించి మెయిన్ మనం ప్రార్థన చేసుకోవాలండి. విశ్వాసులుగా మనం ఏంటంటే ముందు మన నడవడిక గురించి, మన ప్రవర్తన గురించి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలండి. మనం త్రొట్టిల్లిపోకుండా ఉండాలని చెప్పి, మన వల్ల వేరే వారిని తప్పుదోవ పట్టించకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పి మనం ప్రతిదినం విశ్వాసులుగా ప్రార్థన చేసుకోవాలండి. నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులతోని కుటుంబపరమైన పనులన్నీ నెరవేర్చారండి. ఆయన ఏది కూడా నెరవేర్చకుండా వదిలేదు. ఆయన సేవ చేసింది ఎంతండి? 3.5 సంవత్సరాలే. ఆ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వారు ఏం చేశారండి? శిష్యుల్ని ఏర్పరచుకున్నారు, 12 మంది శిష్యుల్ని. ఆ 12 మంది శిష్యుల్లో పేతురు గారి గురించి ఒక విషయం చెప్పాలండి. ఆయన చాలా పిరికి వారి కింద. ఎందుకంటే యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు యోహాన్ గారు అక్కడ ఉన్నారు కానీ పేతురు గారు లేరు. ఆ టైంలో ఆయన 3 సార్లు అబద్ధం ఆడారు, యేసు ప్రభు వారు నాకు తెలియదని. అంటే మానవునిగా పేతురు గారి స్వభావం ఎలా ఉందంటే, అది తప్పిపోతే చాలు, ఆ సంఘటన మన దగ్గర నుంచి వెళ్ళిపోతే చాలు, మనం రక్షింపబడిపోతాం. ఇంక యేసు ప్రభు వారిని సిలువ వేసేసినా పర్లేదు, నేనేదో రక్షింపబడిపోతాను, అలా ఆ ఉద్దేశంతో పేతురు గారు ఉండి 3 సార్లు అబద్ధం ఆడేశారండి. అయితే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత జరిగింది ఏంటండి? పేతురు గారు దేవుని కోసం హతసాక్షి అయిపోయారండి. అంటే నేను చెప్పేది ఏంటంటేనండి, యేసు ప్రభు వారు జీవించున్న కాలంలో
ఆయన తీసుకున్న 12 మంది శిష్యుల్ని ఆయన ఎలా తయారు చేశారంటే, ఆయన తర్వాత వాళ్ళు యేసు ప్రభు వారిగా లాగా అయిపోయేలాగా ఆయన చేశారండి. చేసి ఆయన ఏం చేశారు, ఆ 12 మందిని మొత్తం ఈ బూదిగంతములంతా కూడా సువార్త ప్రకటించే విధంగా 12 మంది శిష్యుల్ని ఆయన తయారు చేశారండి. తయారు చేసి ఆ యేసుప్రభు వారి శిష్యుల్లో మనకు తెలుసండి, యోహాన్ గారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా హతసాక్షులు అయిపోయారు. హతసాక్షులు అంటే ప్రాణం పోయే పరిస్థితి కన్నా పెద్ద పరిస్థితి ఏది ఉండదండి మనకి లోకంలో. ఈ ఆస్తులు ఇవన్నీ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మన ఒక 2 చేతులు ఇచ్చేయండి, 2 కోట్లు ఇస్తానంటే మనం ఇస్తామండి. అదే ఉట్టప్పుడైతే మీరు ఈ కష్టం చేయండి మీకు ఇంత డబ్బులు ఇస్తామంటే మన వల్ల కాకపోయినా సరే మనం కష్టం చేస్తే సంపాదించుకోవడానికి చూస్తాం. కానీ మన కాలం మన చెయ్యం మన కన్ను ఇచ్చేమనో మీకు ఇంత డబ్బులు ఇస్తామంటే మనం ఇవ్వగలమండి? ఇవ్వలేం కదా. కానీ యేసుప్రభు వారు ఏం చేశారండి, ఆయన దేవుని కుమారుడు, మనం పాపలం, ఆయనకి మనకి ఏం సంబంధం లేదు. మన పాపాలతో పోల్చుకుంటే ఆయనకి ఏం సంబంధం లేనప్పటికీ యేసుప్రభు వారు మనల్ని రక్షించడానికి ఆ తండ్రి దగ్గర నుంచి ఆ కుమారుని ఆయన పంపించి మన పాపాల కొరకు ఆయన పవిత్రమైన దేహాన్ని నలగొట్టబడి శిథిలమైపోయే స్థితిలో ఆయన్ని సిలువ వేసి ఆయన రక్షణ కార్యాన్ని భూమి మీద మన కోసం చేశారండి దేవుడు. అది మనం ఆ విలువ చాలా విలువైందండి. అది చెప్పడానికి మాటలు కూడా రావండి. మనం ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా దాన్ని అసలు వివరించలేమండి. మన జ్ఞానం కూడా సరిపోదు. కానీ మనకున్న జ్ఞానంలో మనం ఏంటంటే ఈ సిలువ త్యాగాన్ని ఈ ఒక్కరోజే కాదండి, సంవత్సరం అంతా మనం చేస్తున్న ప్రతి పనిలోనూ ఆ సిలువ త్యాగాన్ని ముందు పెట్టుకుని మనం నడిచినట్లయితే దేవుని కృపను పొందుకోగలుగుతామండి. మనం ఎంత రక్షణ పొంది ఇన్ని చేసి మన పాపాల వల్ల మనం నరకానికి వెళ్ళిపోతే అది ప్రభువారికి ఆనందపడే విషయం కాదండి. యేసు ప్రభువారు సత్యం చెప్పినట్టుగా పశ్చాత్తాపం, మనలో జీవితం అంతా పాపాలు చేసినా మనం ఎక్కడన్నా ఒకసారి పశ్చాత్తాపడి వెనక తిరిగి వస్తే దేవుడు మనల్ని చేర్చుకుంటాడండి. యేసు ప్రభువారి ప్రేమ అంత గొప్పదే, దేవుని ప్రేమ మన పట్ల అంత గొప్పదే. కానీ మనం ఏం చేస్తాం, ఒక్క అవకాశం కూడా దేవునికి ఇవ్వం. మన నరకపు అంచుల దాకా వెళ్ళిపోయే వరకు కూడా దేవుడు మనల్ని వెంటాడతాడేమోనండి, ఆయన ప్రేమతో మనల్ని వెనక తీసుకొద్దామని. కానీ మనం అది కూడా వద్దని వదిలేసినప్పుడు చివరిగా ఏం చేస్తాడు, దేవుడు ఇంకా వదిలిపెట్టేస్తాడు. అప్పటికి మనం ఏమీ చేయలేమండి. మనకున్న రక్షణ భాగ్యాన్ని, ఈ భాగ్యం ఎవరికీ లేదండి, లోకంలో చాలామందికి లేదు. యేసుప్రభు వారి గురించి తెలియదు. ఇప్పటికీ ఆయన సిలువ త్యాగాన్ని ఒప్పుకోలేని మనుషులు కూడా ఉన్నారు. ఎవరి దాకా ఎందుకండి, యూదుల్లోనే చాలామంది యేసుప్రభు వారు ప్రవక్తను ఒప్పుకోలేని మనస్తత్వాలు ఉన్నాయని చెప్పి కూడా మనకు వాక్యాలు తెలియజేస్తూ ఉంటాయి. అంత కఠినమైన హృదయం మనది. అలాంటి హృదయం కాదండి. మనకి ఇప్పుడు చుట్టూ ఉన్న రామ సైనికులను లేకపోతే యేసుప్రభుని సిలువేసిన ప్రజలను ఎవరినైనా తలుచుకుంటే మనకి ఏమనిపిస్తుందండి, మనం ఇలా చక్కగా ఏసీ గదుల్లో కూర్చుని వాళ్ళని తిట్టేసుకుంటూ ఉంటాం. అంత బాధ పెట్టేశారు యేసుప్రభు వారిని, అంత చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ మనం చేస్తున్న పనులు ఇప్పటికీ కూడా ఆయనకి చేదు చిరకనిస్తున్నట్టే ఉంటాయంట, ఆయన్ని పక్కలో బల్లెంతో పొడుస్తున్నట్టే ఉంటాయంట. మనం ఆడే మోసాలు, చేసే అబద్ధాలు, మనం చేసే లోకపరమైన క్రియలన్నీ కూడా నిరంతరం ఆయన బాధ పెడతానే ఉంటాయంట. ఆ సత్యాన్ని మనం గుర్తెరిగి మనకున్నంతలో నేను ఏదో ఇంత చెప్పేస్తున్నాను కాబట్టి నేనేదో పెద్ద ఇది అని ఏం కాదండి. ఇక్కడ నుంచి చెప్పేవాళ్ళు ఎవరో కూడా పూర్తిగా పుణ్యాత్ములు అలా ఏం కాదండి. దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టే చెప్పాలనుకుంటున్నాం. కానీ మనమందరం కూడా దేవుని కృపలో ఆయన ప్రేమ ఎరిగిన వారం కనుక మనం చేసే పనిలో, మన ముందున్న పనిలో 2 మార్గాలు ఉంటాయండి ప్రతిదానికి, చెడు మంచి. ఆ మంచి దానిలో మనం వెళ్తే మనం కొంచెం నష్టపోయినా కానీ చివరికి దేవుని చేరుకుంటామండి. అది మనం గుర్తెరిగి దేవుడి రక్షణ మార్గంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆత్మల రక్షణ విషయంలో మనం ఎప్పుడు కూడా భారం కలిగి ఉండాలండి. భారం కలిగి ఉండి మన చుట్టూ ఏ ఒక్క ఆత్మ అయినా నశించిపోతుంటే వారి గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారిని దేవుని సన్నిధికి నడిపించే వారంగా ఉండాలి. అలాగే రక్షింపబడిన ఆత్మలు ఎవరైనా తిరిగి తొట్టిల్లిపోతుంటే వాళ్ళని సరైన మార్గంలో నడిపించే విధంగా మన ప్రవర్తన ఉండి మనం చేసే పరిసరాల్లో, మన సంఘంలోనూ, మన కుటుంబంలోనూ, మనం పనిచేసే చోట, మనం ఎక్కడెక్కడైతే ఉంటున్నామో అక్కడ దేవుడి బిడ్డలుగా మనం పెద్ద పెద్ద ఏమీ చెప్పక్కర్లేదు, చేయక్కర్లేదు. కానండి మన జీవితం కూడా ఒక్కొక్కసారి మనకి అనేక మందికి మాదిరికరంగా కనపడుతూ ఉంటుంది. వీళ్ళు ఏమీ తప్పులు చేయట్లేదంటే వీళ్ళు బాగుంటున్నారు, ఇలా ఉండడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మనం దేవుడి మార్గంలో ఉన్నప్పుడు మనకు అన్ని మేలు జరుగుతాయండి. మన కుటుంబంలో ఆశీర్వాదాలు ఉంటాయి. అలాంటి వాటిని చూసైనా సరే దేవుడిని ఎరగని బిడ్డలు ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది. అది కూడా దేవుని సువార్త చేయడం లాంటిదేనండి. అలాంటి మంచి లక్షణాలన్నీ కూడా విశ్వాసులుగా మనం కలిగి ఉండాలండి. ఈ సిలువ త్యాగాన్ని వ్యర్థం చేయకుండా ఉండాలనేసి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.